నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఒక దేశం శాంతిని కోరుకుంది అంటే అది ఆ దేశం యొక్క బలహీనత కాదు. ఒక దేశం యుద్ధాన్ని నివారించాలని చూస్తే అది వాళ్ళ భయం అంతకన్నా కాదు. కానీ ఆ శాంతిని అవకాశంగా తీసుకొని వెన్నుపోటు పొడిస్తే ఆ దేశం ఎలా ప్రతిస్పందిస్తుందో ప్రపంచానికి చూపించిన యుద్ధమే కార్గిల్ యుద్ధం. 1999లో జరిగిన ఈ యుద్ధం కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన పోరాటం మాత్రమే కాదు, భారత సైనికుడి ధైర్యం, దేశభక్తి, త్యాగం ప్రపంచం ముందు నిలిచిన గర్వ కారణం. మనం ఈరోజు స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామంటే మంచు కొండలపై తమ రక్తాన్ని చిందించిన ఆ అమర జవాన్ల త్యాగం వల్లనే. అందుకే కార్గిల్ విజయ్ దివస్ అనగానే ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం, కళ్ళల్లో తడి, మనసులో దేశభక్తి ఒక్కటేసారి ఉప్పొంగిపోతాయనడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు. ఇక 1998లో భారత్ పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ యుద్ధం కాకుండా శాంతితో సమస్యలను పరిష్కరించాలని అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నిర్ణయించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కలిశారు. రెండు దేశాల మధ్య శాంతి సంబంధాలను బలోపేతం చేసేందుకు లాహోర్ డిక్లరేషన్ పై సంతకాలు కూడా జరిగాయి. మొత్తం ప్రపంచం భారత్ ను శాంతి కోరుకునే దిశగా ప్రశంసించింది. కానీ అదే సమయంలో అదే శాంతి చర్చల వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ మాత్రం మరో కుట్రకు తెరలేపాడు. ఒక చేత్తో శాంతి ఒప్పందంపై సంతకం చేస్తూనే మరో చేత్తో భారత్ పై రహస్య దాడికి ప్రణాళికలు రచించాడు. అదే తర్వాత కార్గిల్ యుద్ధానికి కారణమైంది. ఇక కార్గిల్ ప్రాంతం సాధారణ ప్రదేశం కాదు. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉండే మంచు పర్వతాలు అవన్నీ కూడా. శీతాకాలంలో -40 డిగ్రీల వరకు పడిపోయే ఉష్ణోగ్రతలు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ మనిషి నిలబడటమే కష్టంగా ఉంటది. అందుకే ప్రతి ఏడాది చలికాలంలో ఇరు దేశాల సైన్యాలు తమ పోస్టులను తాత్కాలికంగా ఖాళీ చేసి కిందకు వచ్చి వేసవి ప్రారంభంలో మళ్ళీ వెళ్ళేవి. ఈ పరస్పర అవగాహనను నమ్మిన భారత్ తమ సైనికులను వెనక్కి పిలిపించింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ నమ్మకాన్నే ద్రోహంగా మార్చింది. ఉగ్రవాదుల వేషంలో తమ సైనికులను భారత భూభాగంలోకి పంపి ఖాళీగా ఉన్న మన బంకర్లను ఆక్రమించింది. ఇక శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిని తమ ఆధీనంలోకి తీసుకోవడం, లడఖ్ ను భారత్ నుంచి వేరు చేయడం, సియాచిన్ పై ఆధిపత్యం సాధించడం, 1971లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడం, ఇదే పాకిస్తాన్ అసలు లక్ష్యం. అయితే దేశాన్ని కాపాడేది కేవలం సైనికుడు మాత్రమే కాదు, ఒక సాధారణ పౌరుడు కూడా దేశభక్తుడే అని నిరూపించిన సంఘటన కూడా అక్కడ ఒకటి జరిగింది. 1999 మే నెలలో ఒక మేకల కాపరి కార్గిల్ కొండల్లో అనుమానాస్పద కదలికలను గమనించి భారత సైన్యానికి సమాచారం అందించాడు. ఆ ఒక్క సమాచారం యుద్ధ దిశనే మార్చేసింది. వెంటనే భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది. అయితే ఇది సాధారణ యుద్ధం అయితే అసలు కాదు. పైభాగంలో శత్రువు, కింద నుంచి ఎక్కుతున్న భారత సైనికులు. ఒక్క అడుగు తప్పిన 1000 అడుగుల లోయ, ఒకవైపు మంచు, మరోవైపు శత్రువుల తూటాలు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు వెనక్కి తగ్గలేదు. టైగర్ హిల్, లోథోలింగ్ పాయింట్ 4875 ఒక్కొక్క శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక జోఫోర్స్ ఫిరంగులు గర్జించాయి. మిరాజ్ యుద్ధ విమానాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ శత్రువుపై విరుచుకుపడ్డాయి. ప్రతి కొండపై చివరకు రెపరెపలాడింది మాత్రం త్రివర్ణ పతాకమే. కానీ ఈ యుద్ధంలో భారత్ మరో పెద్ద సవాల్ను కూడా ఎదుర్కొన్నది. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో అమెరికా తన GPS సమాచారాన్ని భారత్ కు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో శత్రు బంకర్లు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా గుర్తించడం చాలా కష్టంగా మారింది. సాంకేతిక సహాయం లేకపోయినా మన జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రి వేళల్లో తాళ్ల సహాయంతో మంచు కొండలను ఎక్కి శత్రువుల స్థానాలను గుర్తించి ప్రాణాలను లెక్క చేయకుండా దాడులు చేశారు. చాలా మంది వీరమరణం కూడా పొందారు. కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎందుకంటే వారి ముందు కనిపించింది మంచు కాదు, భారత జెండా. వినిపించింది తూటాల శబ్దం కాదు, భారత్ మాతాకి జై అనే నినాదం. ఈ యుద్ధం భారత్ కు ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పింది. ఇతర దేశాల సాంకేతికతపై ఆధారపడకుండా స్వంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించింది. తర్వాత భారతదేశం స్వదేశీ నావిగేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇదే పునాది కూడా అయింది. ఈ యుద్ధంలో మరొక విశేషం ఏమిటంటే మీడియాకు కూడా యుద్ధ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం కల్పించారు. జర్నలిస్టులు మంచుకొండల మధ్య నుంచే ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ ప్రతి భారతీయుడికి అక్కడి పరిస్థితులను చూపించారు. అప్పటి వరకు యుద్ధం అంటే కేవలం పుస్తకాలలో చదివిన ప్రజలు తొలిసారిగా భారత జవాన్లు అసలు పోరాటాన్ని తమ కళ్ళారా చూశారు. దేశమంతా ఒకటైంది. ప్రతి ఇంట్లో సైనికుల కోసం ప్రార్థనలు జరిగాయి. ప్రతి విజయానికి చప్పట్లు వినిపించాయి. ప్రతి అమరుడి అంతిమయాత్రలో కోట్లాది మంది భారతీయుల కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఇక పాకిస్తాన్ మాత్రం చివరి వరకు కార్గిల్లో పోరాడింది తమ సైన్యం కాదని,
ఉగ్రవాదులేనని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అబద్ధం ఎప్పటికీ దాగదు. కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో చైనా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ తన సైనికాధికారి అజీజ్ ఖాన్ తో శాటిలైట్ ఫోన్ లో మాట్లాడిన సంభాషణను భారత నిఘా సంస్థ రా రికార్డు చేసింది. ఆ టేబుల్లో కార్గిల్లో పోరాడుతున్నది ఉగ్రవాదులు కాదని, పాకిస్తాన్ నార్థన్ ఇన్ఫ్రాంట్రీ సైనికులేనని స్పష్టంగా బయటపడింది. భారత్ ఆ టేపులను ప్రపంచానికి విడుదల చేయడంతో పాకిస్తాన్ అసలు ముఖం బయటపడింది. చైనా కూడా పాకిస్తాన్ కు బహిరంగ మద్దతు ఇవ్వడానికి వెనక్కి తగ్గింది. అంతర్జాతీయంగా భారత్ నిజాయితీ గెలిచింది, పాకిస్తాన్ అబద్ధం ఓడింది. కార్గిల్ యుద్ధం ముగిసింది, కానీ ఆ యుద్ధం మనకు నేర్పిన పాఠాలు ఎప్పటికీ ముగియవు. శాంతిని కోరుకోవడం మన సంస్కృతి, కానీ దేశ రక్షణ విషయంలో రాజీ పడకపోవడం భారత సైనికుడి లక్ష్యం. మంచుతో కప్పుకున్న ఆ కొండలపై తమ ప్రాణాలను అర్పించిన 527 మంది అమర జవాన్ల త్యాగం వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛగా జాతీయ జెండాను ఎగరవేయగలుగుతున్నాం. ఒక సైనికుడు అమరుడైతే ఒక కుటుంబం తన కొడుకును కోల్పోతుంది, ఒక భార్య తన భర్తను కోల్పోతుంది, ఒక చిన్నారి తన తండ్రిని కోల్పోతాడు. కానీ భారతదేశం మాత్రం ఒక అమర వీరుడిని పొందుతుంది. అందుకే కార్గిల్ విజయ్ దివస్ అనేది కేవలం ఒక విజయాన్ని గుర్తు చేసుకునే రోజు కాదు, మన కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి భారత సైనికుడికి తలవంచి వందనం చేసే రోజు అది. వారి త్యాగం ఉన్నంత కాలం ఈ త్రివర్ణ పతాకం ఎప్పటికీ గర్వంగా రెపరెపలాడుతూనే ఉంటుంది. జై జవాన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.